మహాకుంభ్ మరియు ముస్లింలు, ఇది వింటే మీకు ఆశ్చర్యంగా ఉంది కదా. అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ మహాకుంభమేళలో మౌని అమావాస్యను పురస్కరించుకుని స్నానాలు ఆచరించేందుకు జనవరి 28 మంగళవారం రాత్రి నుండి ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జనవరి 29న భక్తుల తాకిడి విపరీతంగా ఉండడంతో సెక్టార్ 2 ప్రాంతంలో బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సుమారు 30 మంది మృతి చెందారు. అలాగే చాలా మంది గాయపడ్డారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. దాంతో అక్కడ ఉన్న సిబ్బంది వారిని అంబులెన్స్లో దగ్గరలోని హాస్పిటల్స్కు తరలించారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దాస్తున్న కొన్ని విషయాలు మాట్లాడుతాను. అవి ఏమిటంటే, మహాకుంభమేళలో జరిగిన ఈ తొక్కిసలాటలో ముస్లింలు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. అవును, మీరు విన్నది నిజమే. మహాకుంభమేళకు ముస్లింలకు సంబంధం ఏంటి అని మీరు ఇప్పుడు ఆలోచించవచ్చు. అయితే నేను చెప్పే ఈ విషయాలు చాలా జాగ్రత్తగా వినండి. జనవరి 29 నాటి మహాకుంభమేళలో జరిగిన విషాదకరమైన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. అయితే తొక్కిసలాటలో అనేక మంది అలసిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న సందర్భంలో సంగం నగరంలోని రోడ్లపై అలసిపోయి మరియు ఆకలితో అలమటిస్తున్న వారికి సహాయం చేయడానికి ముస్లిం సంఘాలు ముందుకు వచ్చాయి. ముస్లింలు మహాకుంభమేళ తొక్కిసలాట ఘటనలో ఇరుక్కుపోయి ఇబ్బంది పడిన వారి కోసం మసీదులు మరియు ఇమాం బాడాలను వారి కోసం తెరవడమే కాకుండా వారు చాటినటువంటి మానవత్వం ఏంటంటే, హుల్దాబాద్, సబ్జీ మండి మసీద్, బడా తాజియా, ఇమాం బాడా, హిమ్మత్గంజ్, దర్గా మరియు చౌక్ మసీదు వద్ద చిక్కుకుపోయిన వేలాది మంది యాత్రికులకు విశ్రాంతి మరియు ఆహారం మరియు నీటి కోసం ఏర్పాట్లు చేశారు. మహాకుంభం నుండి తిరిగి వచ్చే హిందూ భక్తులకు ఈ ప్రదేశాలు చాలా ఉపయోగపడ్డాయి. అంతేకాకుండా నకాస్ కోహనా ప్రాంతంలోని హఫీజ్ రజ్జబ్ మసీదు మరియు చౌక్లోని జామా మసీదు వద్ద 400 మంది హిందూ భక్తులకు ఆశ్రయం కల్పించి ముస్లింలు తమ మానవత్వాన్ని చాటి మరియు స్నేహపూర్వకమైనటువంటి విధానంతో హిందూ ముస్లింలు అందరూ ఒకటే, వేరు కాదు అని తమ మత సామరస్యాన్ని చాటి చెప్పారు. అదేవిధంగా రోషన్బాగ్, ఖుల్లాబాద్, రాణిమండి మరియు షాగంజ్లో ఉన్న ముస్లింలు తమ ఇళ్లను అలసిపోయిన యాత్రికులకు ఆశ్రయం కోసం ఇచ్చారు. వాళ్ళ కోసం రిఫ్రెష్మెంట్ మరియు ఆహారాన్ని అందించారు మరియు అర్ధరాత్రి వరకు సామూహిక భోజనాలు నిర్వహించారు. जहां मैं खड़ा हूं उसके पीछे जितना पॉकेट है सारी मुस्लिम आबादी का पॉकेट है. सब ने अपने अपने घरों को खोल दिया. నకాస్ కోహనాలోని హాఫీజ్ రజ్జబ్ మసీదుకు కొద్ది మీటర్ల దూరంలో ఒక ముస్లిం కుటుంబం రాజస్థాన్, జార్ఖండ్ మరియు బీహార్లకు చెందిన 40 మంది భక్తులకు వారి 6 పడక గదులు ఇంట్లో ఆతిథ్యం ఇచ్చి వారికి ఆశ్రయాన్ని ఇచ్చారు. నకాస్ కోహనా ప్రాంతానికి చెందిన ఇర్షాద్ ఈ విధంగా చెప్పాడు, మౌని అమావాస్య రాత్రి కుంభమేళలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మేము గ్రహించి వారి కోసం మేము మస్జిద్లను మరియు ఇతర నివాస ప్రదేశాలను వాళ్ళ కోసం తెరవాలని నిర్ణయించుకున్నాము. ఎందుకంటే అలసిపోయి ఆశ్రయం కోసం తిరుగుతున్న వారు కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు అని ఇలా మేము చేశాము. మాలోని చాలా మంది మా ఇళ్లలో వారి కోసం ఆశ్రయం కల్పించారు. మేము వారి కోసం ఆహారం మరియు నీటిని ఏర్పాటు చేశాము. వారంతా ప్రయాగరాజ్కు వచ్చిన అతిథులు కాబట్టి మేము వారిని జాగ్రత్తగా చూసుకోవడానికి మా వంతు ప్రయత్నం మేము చేశామని అన్నాడు. చౌక్ ప్రాంతంలో వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా పనిచేసే మసూద్ అహ్మద్ ఏం చెప్పారంటే, ప్రయాగరాజ్లో పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ఆ రాత్రి వాళ్ళను మేము సంయుక్తంగా సహాయం చేయడానికి పనిచేశాము. హిందూ సోదరులు వారి మతపరమైన విధులను నిర్వహిస్తున్నారు మరియు మానవత్వంతో మేము వారికి అండగా ఉన్నాము. మా ప్రధాన లక్ష్యం సుదూర ప్రాంతాల నుండి ప్రయాగరాజ్కు వచ్చిన వారికి ఇబ్బందిని తగ్గించడం. అందుకే స్టేషన్కు చేరుకునే వృద్ధులకు సహాయం చేయడానికి మేము ప్రయత్నించాము. ఇక్కడికి వచ్చిన వారు మానవత్వంతో కూడిన భావోద్వేగంతో తిరిగి వెళ్లాలని మాత్రమే మేము కోరుకున్నాము అని చెప్పాడు. అదేవిధంగా హుల్లాబాద్కు చెందిన మహ్మూద్ మాట్లాడుతూ, మేళాలో ముస్లింలను అనుమతించబోమని మొదట సాధువులు మరియు పండితులు ప్రకటించారు. కానీ ప్రకృతి యొక్క అద్భుతాన్ని చూడండి, మేళాకు చెందిన భక్తులే ముస్లిం ప్రాంతాలకు చేరుకున్నారు అని అన్నాడు. ఇంకా చౌక్ ప్రాంతానికి చెందిన మొయద్దీన్ మాట్లాడుతూ, ప్రయాగరాజ్కు వచ్చే ఎవరు కూడా చలిలో బహిరంగంగా గడపకూడదనే ఏకైక మానవత్వ భావమే మమ్మల్ని యాత్రికుల కోసం తలుపులు తెరిచేలా చేసింది. ఇది స్నేహం మరియు సామాజిక సామరస్యానికి ఉదాహరణగా అతను భావిస్తున్నానని చెప్పాడు. సివిల్ లైన్స్కు చెందిన మొహమ్మద్ ఆజం మాట్లాడుతూ, మౌని అమావాస్య రాత్రి విపరీతమైనటువంటి చలి కారణంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ కోసం ఆహారం మరియు నీటిని ఏర్పాటు చేయడంతో పాటు మా సామర్థ్యం మేరకు మేము వారి కోసం మెత్తని బొంతలు మరియు దుప్పట్లను ఏర్పాటు చేశామని ఆజం చెప్పాడు. ఇలా ఎంతో మంది ముస్లింలు తమ మానవత్వాన్ని చాటి చెప్పారు.
ప్రారంభంలో మనం చూసాం, ఎప్పుడైతే ఈ మహాకుంభు ప్రారంభమైందో అప్పుడు కొంతమంది పండితులు మరియు సాధువులు ఇక్కడ ముస్లింలు వ్యాపారాలు చేయకూడదు, ఇక్కడ రాకూడదు, వారు ఎందుకు వస్తారో వారికి ఏం పని అని చెప్పారు. కానీ దైవ లీల ఎలాంటిదంటే అక్కడికైతే ముస్లింలు వెళ్ళలేదు, కానీ అక్కడికి వచ్చినటువంటి హిందువులే ముస్లింల దగ్గరికి వచ్చారు. ఇలా దేవుడు కూడా మనల్ని కలపాలని చూస్తున్నాడేమో. बहुत ज्यादा सेवा कर रहे हैं हमारी। किसी ने गत्ता दे दिया, बिछाने के लिए व्यवस्था कर दी, पानी का, खाने का, जो जिससे हो पाया। जिस वक्त यहाँ पे भीड़ का जो है जो एक रेला चला, उसको देखते हुए हम लोग ने मस्जिद का दरवाज़ा खोल दिया। जिसका जैसे जी चाहे यहाँ पे आके लेटे बैठे, पानी पिए, खाना खाए, नाश्ता करे। అసలు ఈ మహాకుంభ్ అంటే ఏంటి, దీన్ని ఎందుకు నిర్వహిస్తారు అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జనవరి 13వ తేదీ నుంచి మహాకుంభమేళ జరుగుతుంది. ఇది మొత్తం 45 రోజుల పాటు జరగనుంది. అయితే ఇప్పుడు జరుగుతున్న కుంభమేళ మహాకుంభమేళ అని, ఇది 144 ఏళ్లకు ఒకసారి వస్తుందని చెప్తున్నారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ మహామేళ విశేషాలను లోతుగా పరిశీలించి చూస్తే కుంభం అనగా కుండ లేదా కలశం. భారతీయ ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశి, కుంభరాశి. మేళ అంటే కలయిక లేదా జాతర. కుంభరాశిలో నిర్వహించే ఉత్సవం కావడంతో దీన్ని కుంభమేళగా పిలుస్తారని హిందూ ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. సాధారణంగా 6 ఏళ్లకు ఒకసారి అర్ధ కుంభమేళను, 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళను నిర్వహిస్తారు. ఈ మహాకుంభమేళను మాత్రం 144 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. అయితే సాధారణంగా మన దేశంలో కుంభమేళాలను కేవలం 4 ప్రాంతాల్లో మాత్రమే నిర్వహిస్తూ ఉంటారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్, ఉత్తరాఖండ్లోని హరిద్వార్, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, మహారాష్ట్రలోని నాసిక్లో కుంభమేళాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళను మాత్రం కేవలం ప్రయాగరాజ్లోనే నిర్వహిస్తారు. ఎందుకంటే ప్రయాగరాజ్లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమం కావడంతో ఈ మహాకుంభమేళను అక్కడే నిర్వహిస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభమేళ ప్రారంభమవుతుంది. హిందూ గ్రంథాల ప్రకారం భూమిపైన ఒక ఏడాది అయితే దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 ఏళ్లకు ఒకసారి పూర్ణ కుంభమేళ నిర్వహిస్తారు. దేవతలకు 12 సంవత్సరాలైతే భూమిపైన 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ 144 ఏళ్లకు ఒకసారి మహాకుంభమేళను నిర్వహిస్తారు. ఇప్పుడు నిర్వహించేది ఈ మహాకుంభమేళనే. ప్రయాగరాజ్ కాకుండా హరిద్వార్లోని గంగా నది, నాసిక్లోని గోదావరి నది, ఉజ్జయినిలోని సిప్రా నదిలో కుంభమేళ నిర్వహిస్తుంటారు. కుంభమేళ సమయంలో ఈ నదుల్లో పుణ్యస్నానం ఆచరిస్తే మోక్షం లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు. పురాణాల్లో గమనిస్తే భాగవతంలోని క్షీరసాగర మదనంలో కుంభమేళకు సంబంధించిన ప్రస్తావన వస్తుంది. పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం చేశారు. ఆ సమయంలో బయటికి వచ్చిన అమృతం కోసం దేవతలు, రాక్షసుల మధ్య భీకర యుద్ధం జరిగింది. అప్పుడు ఆ అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయని నమ్ముతారు. ఆ పడిన ప్రాంతాలే ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్ అని విశ్వసించి ఆ ప్రాంతాల్లోనే కుంభమేళ నిర్వహిస్తారు. ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని సూచిస్తుంది. ఈ రాశిలోనే కుంభమేళ నిర్వహిస్తారు. సూర్యుడు, బృహస్పతి సంచారం ఆధారంగా ఈ కుంభమేళ తేదీలు నిర్వహిస్తారు. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్ త్రయంబకేశ్వర్లో కుంభమేళ నిర్వహిస్తారు. ఇక సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో నిర్వహిస్తారు. అలాగే గురుడు వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్రాజ్లో కుంభమేళ నిర్వహిస్తారు. బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళ ఏర్పాటు చేస్తారు. కుంభమేళాలు మొత్తం 3 రకాలు ఉంటాయి. అర్ధ కుంభమేళ, పూర్ణ కుంభమేళ, మహాకుంభమేళ. ప్రతి 6 ఏళ్లకు ఒకసారి నిర్వహించేది అర్ధ కుంభమేళ. చివరిసారిగా అర్ధ కుంభమేళను 2019లో నిర్వహించారు. ఇక ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే దాన్ని పూర్ణ కుంభమేళగా పిలుస్తారు. చివరిసారిగా పూర్ణ కుంభమేళను 2013లో ఏర్పాటు చేశారు. ఇక 12 పూర్ణ కుంభమేళలు పూర్తయిన తర్వాత 144 ఏళ్లకు ఒకసారి వచ్చేది మహాకుంభమేళ. ప్రస్తుతం ప్రయాగరాజ్లో జరిగేది ఈ 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ. ఇదంతా కూడా హిందూ సోదరుల విశ్వాసం. వారి గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలని వారు నమ్ముతూ ఉంటారు. ఎవరి నమ్మకం వారిది. అయితే మన భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ కలిగినటువంటి దేశం మనది. ఇక్కడ 9 ప్రధాన మతాల వారు ఉన్నారు. ఆయా మత విశ్వాసాల ప్రకారంగా వారు జీవితం గడుపుతున్నారు. వారికి గ్రంథాలు ఉన్నాయి, వారికి చరిత్ర ఉంది. ఎవరి నమ్మకం వారిదే, ఎవరి విశ్వాసమో వారిదే. అయితే ఇక్కడ ఉన్నటువంటి 9 ప్రధాన మతాలు, 350 భాషలు, అనేక కులాలు, ఇన్ని వైవిధ్యాలు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం, ఇదే మన దేశ ఔన్నత్యం అన్న విషయాన్ని
విషయాన్ని ఎట్టి పరిస్థితిలో మనం మర్చిపోకూడదు. మన భారతదేశం ఒక ఫ్లవర్ బొకే లాంటిది. ఒక ఉద్యానవనంలో ఒకే రకమైనటువంటి పూలు ఉంటే దానికి అందం ఉంటుంది, కానీ ఆకర్షణ మాత్రం ఉండదు. అదే ఉద్యానవనంలో రకరకాల పూలు ఉన్నట్లయితే దానికి అందంతో పాటు ఆకర్షణ కూడా ఉంటుంది. నా భారతదేశానికి ఉన్నటువంటి ఆకర్షణ ఏంటి అంటే భిన్నత్వంలో ఏకత్వం. ఇదే నా దేశ ఔన్నత్యం. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.